కుక్క కరిచిందా, చిన్న గాయమే కదా, రక్తం కూడా రాలేదు అని చెప్పేసి అలానే వదిలేస్తున్నారా? అదే మీరు మీ జీవితంలో చేసే అత్యంత ప్రమాదకరమైన తప్పు. ర్యాబిస్ అనేది వైరస్ వల్ల వచ్చే ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వైరస్ సోకిన కుక్క, పిల్లి, కోతి లేదా గబ్బిలం ఇవి మనల్ని కరిచినా కూడా, లేదా వాటి లాలాజలం మన శరీరంలో ఉన్న గాయాల మీద పడినా కూడా ఈ వైరస్ మన శరీరంలో ప్రవేశించే అవకాశం ఉంది. శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఇది రక్తం ద్వారా కాదు, మన నరాల ద్వారా నెమ్మదిగా మన మెదడుకు చేరుకుంటుంది. అందుకే మొదట్లో ఏం సిమ్టమ్స్ కనిపించకపోవచ్చు, కానీ ఒక్కసారి ర్యాబిస్ సిమ్టమ్స్ కనిపించడం స్టార్ట్ అయ్యాయంటే ఇది క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా రేర్. అందుకే ఏ జంతువు కరిచినా కూడా గాయాన్ని 15 నిమిషాల పాటు సబ్బు మరియు ప్రవహించే నీటితో శుభ్రంగా కడగాలి. సబ్బు వైరస్కు ఉన్న కొవ్వు పొర దెబ్బతినేందుకు సహాయపడుతుంది. కానీ ఈ ట్రీట్మెంట్ ఇక్కడితో అయిపోలేదు. ఇది జస్ట్ ఫస్ట్ ఎయిడ్ మాత్రమే. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. డాక్టర్ అవసరాన్ని బట్టి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఆర్ ర్యాబిస్ ఇమ్యునోగ్లోబ్యులిన్ ఇస్తారు. ఇది డాక్టర్ని డిసైడ్ చేయనివ్వండి, మనం డిసైడ్ చేయకూడదు. ఇంట్లో పెంపుడు కుక్కలు ఉంటే వాటికి ర్యాబిస్ వ్యాక్సినేషన్ టైం టు టైం వేయించండి. ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న పిల్లలు కరిచిన వెంటనే మనకు చెప్పకపోవచ్చు. ప్రతి కుక్క కాటులో ర్యాబిస్ ఉండదు, కానీ ఏ జంతువులో ర్యాబిస్ ఉందో బయటకు చూసి చెప్పలేదు. కాబట్టి చిన్న గాయాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. సరైన సమయంలో చికిత్స తీసుకోండి. తద్వారా మనం మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇలాంటి సైన్స్ బేస్డ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మనోహర్ ఇన్సైట్స్.